హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో సుజీ రవ్వతో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ బూరెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఈ బూరెలు ఈజీగా చేసేసుకోవచ్చు. బూరెలు చేయాలంటే పెద్ద పని అనుకుంటూ ఉంటాం కదా. పప్పు రుబ్బుకోవాలి, అలాగే పూర్ణాన్ని కూడా ఉడకబెట్టుకోవాలి. ఏ మాత్రం తేడా చేసినా బూరెలు అనేవి సరిగ్గా రావు. సో ఈరోజైతే మన వీడియోలో పప్పు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, పిండి రుబ్బుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అలా అని రవ్వతో చేసుకునే ఈ బూరెలు టేస్ట్కి ఏమాత్రం తీసిపోవు, డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే పూర్ణం బూరెల కన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా, ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ చేయాలనుకున్నా ఇలా సింపుల్గా క్విక్గా రవ్వ పూర్ణాలను ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. బయట నుంచి క్రిస్పీగా లోపల కమ్మని పెసరపప్పు పూర్ణంతో కూడిన ఇన్స్టెంట్ సుజీ పెసరపప్పు బూరెలు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రెండిట్లో మీకు నచ్చిన రెసిపీని ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఈ రవ్వ పూర్ణాలు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ముందుగా కొబ్బరి ముక్కలను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు అన్ని ముక్కలు చక్కగా నలిగిపోతాయి. చూసారు కదా, ఇలా కొబ్బరి పొడి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా చేసుకునే ఈ కొబ్బరి పొడిని 1 కప్పు వరకు తీసుకోవాలి. కడాయిలోకి కొబ్బరి తురుమును వేసుకుని ఇందులోకి 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు. బెల్లం కరగడానికి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లాన్ని సన్నగా తురుముకుని వేసుకుంటే ఇన్ని నీళ్లు పట్టావు, కొంచెం తక్కువగానే నీళ్లు వేసుకోవచ్చు. బెల్లం అంతా కరిగి ఇలా దగ్గర పడే వరకు సన్నటి సగ మీద గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలన్నమాట. కొబ్బరిని ఉడికించుకునేటప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు కొద్దిగా యాలకుల పొడిని ఇందులో వేసుకోండి. అలాగే ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు మాత్రమే వేస్తున్నాను, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. బూరెల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొబ్బరి స్వీట్ని కాసేపు చల్లారబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే కొబ్బరిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు కడాయిలోకి నీళ్లు వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు పాలు వేసుకోవాలి. ఇక్కడ మీరు కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, పచ్చి పాలైనా వేసుకోవచ్చు. పాలు వేయకుండా కూడా బూరెల యొక్క తోపుని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇలా పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి 1 కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ నూక. ఏ కప్పుతో అయితే పాలు వేసామో అదే కప్పుతో ఉప్మా నూకను కూడా వేసుకోవాలి. ఇలా రవ్వను వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బూరెల తోపు చప్పగా ఉండకుండా ఉండాలంటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గళ్ళుప్పు వేస్తున్నాను, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మనం ఉడికించుకునేటప్పుడు అడుగు అంటకుండా కూడా ఉడుకుతుంది. రవ్వని విడిలో చూపిస్తున్నట్లుగా ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కొబ్బరి స్వీట్ కూడా చల్లారిపోయింది. చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఉడికించుకున్న రవ్వ చల్లారింది. వీటిని కూడా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రవ్వ అలాగే కొబ్బరితో చేసుకున్న ఉండలు ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రవ్వతో చేసుకున్న ఉండని తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండని పెట్టుకుని ఈ చేతి వేళ్లతో ఇలా కొద్దిగా క్లోజ్ చేసుకుని బౌల్లా రౌండ్గా చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ అనమాట ఈ స్వీట్ చేసుకోవడం. చూసారు కదా, ఇలా చక్కగా బాల్లా వచ్చేస్తుంది మనకి. ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. రవ్వతో చేసుకున్న బాల్స్ మీకు ఆరినట్టుగా అనిపిస్తే ఇలా బాల్ని తీసుకుని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటే పైన మీకు డ్రైగా అనిపిస్తే క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకు అలా రాకుండా ముందుగానే ఈ వీడియోలో చూపించేస్తున్నానండి. నాకైతే ఇక్కడ డ్రైగా అవ్వలేదు. ఇందులోకి కొబ్బరి ఉండని పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకుని రౌండ్గా చుట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా బూరెల్ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసేయండి. ఇలా మొత్తం అన్ని ఉండల్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకుని
ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. బూరెల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బయట మనకి డార్క్గా కలర్ వచ్చేస్తాయి, లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి. బూరెలు వేసుకున్న వెంటనే కదిపేసుకోకూడదు, కాసేపు ఆగితే కింద లేయర్ అనేది మనకి వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఈ బూరెల్ని కదుపుకోవాలి. బూరెలు కాస్త వేగిన తర్వాత గరిటతో కదుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా సమానంగా వేగుతాయి. రెగ్యులర్గా ఇంట్లో పూర్ణం బూరెలు చేసుకునే వాళ్ళు కూడా కొత్తగా ఇలా రవ్వ బూరెల్ని ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. అలాగే కొత్తగా వంట చేసేవాళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ పూజల హడావుల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు సింపుల్గా అలాగే క్విక్గా ఏమాత్రం ఫెయిల్ అవ్వకుండా చక్కగా వచ్చే ఈ రవ్వ బూరెల్ని ఒకసారి ట్రై చేయండి. ఇలా మంచి రంగులో వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. పూర్ణాలన్నీ చేసుకున్న తర్వాత రవ్వతో చేసిన పిండి మీకు ఉండిపోతే గనక ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని వేయించుకుంటే వీటిని వేరొక నైవేద్యంగా దేవుడికి పెట్టుకోవచ్చు. ఇలా వేయించుకున్న రవ్వ బాల్స్ చాలా చాలా బాగుంటాయి. ఫైనల్గా మన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రవ్వ పూర్ణాలను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పుతో కమ్మని బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ బూరెలు తయారు చేసుకోవడానికి మినప్పప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, కష్టపడి పిండి రుబ్బుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇన్స్టెంట్గా కేవలం 20 నిమిషాల్లోనే ఈ పెసరపప్పు బూరెల్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సుజీ రవ్వతో చేసుకునే ఈ బూరెలు బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నా, ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేయాలనుకున్నా అప్పటికప్పుడు ఇలా సుజీ రవ్వ పెసరపప్పు కాంబినేషన్లో ఎలా బూరెల్ని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే ఈ పెసరపప్పు బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి. ముందుగా కప్పు పెసరపప్పుని తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా తీసుకున్న పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ 2 విజిల్స్ వేయించుకుంటే పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకుంటే ఇలా పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. పెసరపప్పుని గరిటతో ఇలా కొద్దిగా మెదుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసామో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొద్దిగా ఇలా కొబ్బరి తురుము వేసుకుంటే పెసరపప్పు కొబ్బరి తురుము ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము ఎక్స్ట్రా వేసాం కాబట్టి కొబ్బరి తురుముకి సరిపడా కొద్దిగా ఇలా బెల్లాన్ని కూడా ఎక్స్ట్రా వేసాను. ఇందులోకి 1/2 కప్పు నీళ్లు వేసుకుని ఈ బెల్లం అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి. బెల్లాన్ని మీరు సన్నగా తురుముకుని వేసుకుంటే ఇలా 1/2 కప్పు నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా నీళ్లు వేసుకుంటే చాలు, బెల్లం కరిగిపోతుంది. ఇక్కడ నేను బెల్లాన్ని తురుముకోకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను కాబట్టి ఇలా నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసుకుని బెల్లాన్ని అయితే కరిగించుకుంటున్నాను. పూర్ణం ఇలా దగ్గర పడుతుంది కదా, ఈ స్టేజ్లో ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, యాలకులు పంచదార కలిపి మిక్సీ పట్టుకున్న పొడండి, ఈ పొడి వేస్తున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటే పూర్ణం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పూర్ణాన్ని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇందులోకి నేను జీడిపప్పు పలుకులు వేసాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు. పూర్ణం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ పూర్ణం మరి కాస్త గట్టిగా అవుతుంది. ఈ పూర్ణం చల్లారేలోగా కడాయిలోకి 1 కప్పు సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నూక. ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో సుజీ రవ్వను కూడా తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు పాలు, 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మీరు పాలు వద్దు అనుకుంటే మొత్తం నీళ్లతో కూడా చేసుకోవచ్చు. నీళ్లతో చేసుకునే పలమైతే 2.5 కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి. కానీ ఇలా పాలు వేసుకుని చేసుకుంటే పై తోపు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే మొత్తం పాలతో కూడా ఈ తోపుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రవ్వ, పాలు, నీళ్లు ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి.
ఇలా ముందుగా వేసుకుని కలుపుకుని గ్యాస్ ఆన్ చేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఈ నూక అనేది మనకి చక్కగా ఉడుకుతుందనమాట. బూరెల తోపు చప్పదనం లేకుండా కమ్మగా స్వీట్ తగులుతూ ఉండాలి అంటే ఇందులోకి ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసుకుని రవ్వ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ రవ్వను ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉంటే ఈ రవ్వ తొందరగానే ఉడికిపోతుంది. బూరెలు చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే ఇందులోకి కొద్దిగా గోధుమ పిండినైనా మైదా పిండినైనా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. రవ్వని ఇలా పాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన మూతతో క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా రవ్వ గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఈలోగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు పూర్ణం చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఈ పూర్ణం ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది పెసరపప్పు పూర్ణం. పూర్ణాన్ని కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పూర్ణం ఉండలు చుట్టుకునేసరికి రవ్వ కూడా ఇలా చల్లారిపోయింది. పూర్తిగా చల్లారలేదు, కొద్దిగా గోరువెచ్చగానే ఉంది. ఒకసారి అంతా కలిసేలా ఈ రవ్వని కలుపుకోవాలి. ఇలా రవ్వంతటిని బాగా మెదుపుకున్న తర్వాత ఉండల్ని చేసుకుంటే ఉండలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. మనం పూర్ణం ఉండల్ని ఏ సైజులో అయితే చేసుకున్నామో ఈ రవ్వ పిండి ఉండల్ని డబల్ సైజులో చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలన్నిటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వతో చేసిన ఉండని తీసుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. ఇందులోకి పూర్ణ ఉండని పెట్టి ఇలా చేతి వేళ్లతో ఇలా దగ్గరగా తీసుకోవాలి. చేతితో ఇలా రౌండ్గా చుట్టుకుంటే పూర్ణ ఉండ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా మొత్తం అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు ఇంట్లో మినప్పిండి బూరెలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా ఒకసారి రవ్వ పెసరపప్పు ఈ కాంబినేషన్లో ఇలా బూరెల్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. రవ్వ బూరెల్ని ఇలా మొత్తం అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు గాలికి అలా ఆరనివ్వకూడదు. వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే బూరెల్ని వేసుకోవాలి. బూరెలన్నిటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే ఇవి లోపల నుంచి బాగా వేగుతాయి. బూరెలు వేసుకున్న వెంటనే కదుపుకోకూడదు. కాసేపు అలా వదిలేయాలి. కాసేపు అయిన తర్వాత సెట్ అవుతాయి ఇవి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ బూరెల్ని కదుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కూడా రవ్వ బూరెల్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బూరెలు అయితే ఇలా మంచి కలర్ వచ్చేసాయి. ఇవైతే చక్కగా వేగిపోయాయి. వీటిని తీసేసుకోవాలి. చూసారు కదా బూరెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ తోపు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇందులో పాలు, షుగర్, నెయ్యి ఇవన్నీ వేసాం కాబట్టి ఈ పైన ఉండే తోపు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ బూరెల్ని మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. ఇలా వేయించుకున్న బూరెల్ని తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. వచ్చేవన్నీ పండుగ రోజులే కాబట్టి మీరు కూడా ఒకసారి పెసరపప్పుతో ఇలా బూరెల్ని ట్రై చేయండి. కమ్మగా చాలా చాలా బాగుంటాయి. తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా ఉంటాయి. ఈ బూరెలు బయట నుంచి ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.